హాయ్ ఫ్రెండ్స్. మొహం పగిలిపోద్ది. ఏం తెలిసిద్ది బ్రో, రీల్స్ చేయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో. జెండ అనక వాన అనక వంక అనక ఏంది బ్రో అది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఎట్టట రగులుతుంది మొగలి పొద. నన్ను నానే పట్టుకోకూడదు. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. ఆకలేస్తే అన్నం పెడతా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. వేలొక్క సాంగ్ అంటే మామూలు ఉండద్దు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు. ఏంది బ్రో రీల్ చేద్దాం వచ్చారా ఏంది? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్నావు? ప్లేస్ కోసం చేస్తున్నావు. ఇప్పుడు ఎక్కడ చేయాలా అని వెతకాలి. వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. సో ఇక్కడ ఆగి చూస్తా ఉన్నాం చుట్టుపక్కల. చూసారుగా జెండా ఏకంగా మొఖానికే వస్తుంది. డాన్స్ కొడుతుంది. రండి. చూడడానికి జెంట్లు మేళ ఉన్నా పక్కన బేగ్ అనేది తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. ఇన్ని కష్టాలు ఉంటాయి కదా బ్రో రీల్ చేయాలంటే. ఏం తెలిసిద్ది బ్రో, రీల్స్ చేయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో. జెండ అనక వాన అనక వంక అనక ఏంది బ్రో అది. రే అనక పగల అనక ఇవన్నీ ఉంటాయి, మీకు తెలుసా? ఇప్పుడు ఇది కష్టం కాదు, ఇప్పుడు చేసేది కష్టం. రండి. అంటే మీ అందరి కోసం ఎంత కష్టమైనా పడతాం, మీరు సపోర్ట్ ఇస్తే చాలు మాకు. ఏముంది బ్రో, మీకోసం ఈ కష్టం ఎంత ఉంటది. 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. ఇక్కడ కనిపిస్తుంది. ఓ ఏంటిది ఇది? అడవిలో ఒక పుర్రె కనిపించింది. ఇదేందో తెలియాలి అంటే చూసేద్దాం రండి. దీన్ని చూస్తుంటే పట్టుకోకూడదు రే. అయిపోయింది రే పని, ఇంకా అయిపోయింది లేక లేదు ఇక నీ పని అయిపోయింది. ఇక పట్టుకోకూడదు. ఇగో గాయ్స్, ఇది కన్ను, ఇది కన్ను కాదు 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 ఇది చెవులు. నీ పని అయిపోయింది లేక ముట్టుకో. అది అంటారు ముట్టుకోకూడదు వాటిని. ముట్టుకోకూడదు. ఇంకా అయిపోయింది లేక. మంత్రం పెట్టేశారు. ఇదేంది మరి? దాని కాలు చక్కిది చక్క, అది కాలో ఏదో ఉందిరా ఎముక. పట్టుకొని చూడ. ఇదేమోంది బాగా అంటూ ఆల్రెడీ దాన్ని పట్టుకున్నాయి. దీన్ని పట్టుకున్నాయి. దీంతో పట్టుకున్నా. దాని చేత్తో ఇక పట్టుకున్నా. లేదు చేత్తోనే పట్టుకున్నాడు. మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది కావాలంటే. గాయ్స్, నేను దాన్ని పట్టుకున్నా అది ఇది వీళ్ళు భయపెడుతున్నారు. నాకేం కాదు, నాకు తెలుసు. అది పాపం మేక ఆడదో మేక వాళ్ళు తలకాయలు ఇలా పడేశారు. మేక తలకు వదిలిపెడతారు తింటాడు కానీ. కావాలని మీరు పెట్టారు అంటే కేజీ ఎంత అనుకున్నావు? 800 900 ఉంది అనుకుంటా బ్రో. అవును నిజమే. ఇట్లా ఒకసారి మేక తలకాయ తింటంగా, అది మేక తిట్టి పడే తిట్టు అయిద్దా? అంతేగా మరి. నీ తలకాయ కోసినా కూడా అంతే అయింది. ఆ తలకాయ అట్ట కాదు, పగిలిపోయింది. అట్ట బయలుది బ్రో. ఒక వీడియో ఆ టెడ్డీ నడపడేసి నేను వీడు. గాలికి కింద పడ్డది బ్రో. ఆహా, పెడితే గాలికి కింద పడ్డది. ఏమో టెడ్డీ అంటే లెక్కలేదే బ్రో వీడికి. బ్రో ఇట్లా పెట్టి చూస్తున్న దాన్ని దీంతో ముట్టుకుంటే దీనికి వచ్చిందని. రండి, మీకు మంచి లొకేషన్ చూపిస్తారా అండి. వద్దులే నాయన, ఇటు పాట పాడితే పోయినసారి వీడియోలోనే పాపం ఏం అర్థం కాలేదు చూసిన. గాయ్స్, అది ఇంకా మీకు రిలీజ్ కాలే, చూడండి. మస్తు ఎంటర్టైన్మెంట్. బ్రో ఇది రిలీజ్ అయ్యేటప్పటికి అది రిలీజ్ అయ్యే ఉంటుంది ఆల్రెడీ. చూసి ముందు వీడియో మస్తు అవుతారు మీరు నవ్వుతా. మరి మీరు బాగానే నడుచుకుని పోతున్నారు, మరి వీడియో తీసేటప్పుడు నా పరిస్థితి ఏంది బ్రో? ఇది నడిచి మిమ్మల్ని కవర్ చేసి వస్తుంది కదా నేను. మీరు హాయిగా నడుచుకుంటూ పోతారు, మీదేం పోయింది? హాయిగా నడుచుకుంటా అంట. ఇది పట్టుకోలేదా? మరి నేను మరి సెల్లు పట్టుకోలేదా? ఎట్టట సర్లే, ఈసారి నువ్వు దిద్దుకెళ్ళలే బ్రో వీడియో, తెలిసిద్దా బాధ ఏందో. లొకేషన్ చాలా బాగుంది బ్రో. మనం ఎప్పుడు ఎడగా చేసేది రీల్స్ అయినా. ఇక మేము ఫస్ట్ వీడియో చేసింది ఇదే ప్లేస్. అంటే ఎడ్డీతో ఒకసారి చేసినప్పుడు మంచి వైరల్ అయిన వీడియో ప్లేస్ ఇదే. మాకు చాలా అంటే చాలా ఫేవరెట్ ప్లేస్ ఇది. అవునా? చాపినారా? ఇంత పెద్ద చేప నిజంగా నిజంగా పడదాం. వేడే ఉంది అనుకుంటా. ఇది వస్తాయి
అన్నా, అది అట్టపోయిద్దన్నా అల్లకపోయిద్దన్నా కేజీ ఉంటుంది ఇంతుందన్నా అది. కేజీ అవునారా? ఉంటుంది. అటే పోయింది పోతే. ఏ అక్కడ పడదన్నా, అక్కడ పడది కొద్దిగా? అక్కడే ఉంది, లేకపోతే అక్కడ పోయిద్దా ఏంది? ఈడ అడ్డ ఉండండి పోదు. ఏం సూత్రం లేదురా, చేపలు రానురా. మరి ఈడే ఉంటుందిరా, డల్లి అంటారు దాన్ని. అది రాగా జాబ్. పోయింది పోయింది. ఏ పోదు పోదు. మన రీల్ చేయలేదు చేయలేము. లేదు చేప దొరికింది బ్రో. ఎగిరిందా మీకు కళ్ళ ముందు? నిజంగా ఏ ఆ నుంచి ఇక్కడ ఎగిరింది అది. అది దూకు. రాయిద్దా బ్రో, ఒక రాయిద్దే ట్రైపాడ్ ఉంది. ట్రై పెడితే దిగని. ఏ అది ఎంతనే అవుతుందో అని. లోతేలే దిగు. బ్రో. రీల్ చేయాలి దిగు. దిగో. నేను దిగిపోను. అసలు మీరు రీల్స్ కోసం వచ్చి మనం ఏం చేస్తున్నాం నిజంగా? వచ్చింది దేనికి, ఏం చేస్తున్నాం? చాప ఉంది బ్రో అది. ఆ? దిగుదాం ఉంది చాప. పా. ఒక రాయి బ్రో, ఒక రాయి ఇస్తే పా దిగుదాం పా. పట్టు. దిగు. పడగా చేత పట్టు. అరే పట్టుకుంటా, చేప దొరికిందిరా. పట్టుకోరా. నీ కాళ్ళకే పోయి ఉంటుంది. లేదు అది పోయింది. ఏ పోతే ఏడే ఉంటుంది మరి ఫోన్ చేసి చెప్పింది ఇప్పుడు పోయింది. పో పోయకు నీళ్ళు పోయకు. దొరికిందిరా తెలిసి. ఏ ఎత్తకండ్రా. ఎదుగుతావు పాయింట్. అరే చేప దొరికింది బ్రో. ఎటు పోదు. ఏ పాములు ఉండవు అసలు, పాములు. ఎందుకుంటూ వీడియో నీ మీద ఎత్తుతా లేదు దిగు, దూకు దూకు. అరే ఇద్దరు ఇటు నుంచి పోండి చెప్తా. ఇటు నుంచి పోతే అవతలకి వెళ్ళిద్ది అది ఎవరికి వెళ్ళింది. చేప. ఇటు పోవడానికి అయితే వీళ్ళైంది, చెరువులో పోయింది. కర్ర ఉంటే ఏం బ్రో దొరకలే చేప మరిగా? అది స్టాండ్ కూడా ఏర్పడేసింది. మీరు చేప కోసం స్టాండ్ కూడా పడేశారు కదా ఆఖరికి. చాప మిస్ అయింది కానీ ఇగో టెడ్డీ చూడు ఎడపడేసిండు, వాడు అడబడిపోతాడు. ఎంతలా ఉంది ఏం చేసాడు బ్రో దొరికితే? బాగుంది. దొరికితే ఏం చేసాడు? ఏం చేస్తావు, కోసుకుందంటే అరే రే చెప్పుల్లో అందుట్లే కాళ్ళే ఏ మచ్చా కాలుతున్నట్టు. వద్దు వద్దు బ్రో, మళ్ళీ నిన్నే ఎదుగుతారు, టైం వేస్ట్ చేస్తారు. ఆడే అందుటే ఇలా అరే మళ్ళీ వాడు టైం వేస్ట్ చేస్తారు. హాయ్ బ్రో, ఏం సంగతులు? వాట్ ఇస్ యువర్ నేమ్? గట్టిగా. తాహేల్. వావ్. తాహేల్. ఏ స్కూల్? శ్రీ చైతన్య. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? మా ఫ్రెండ్ కోసం వచ్చాడు, రోజు పడుతుంది ఈడ. గట్టిగా చెప్పు. ఇక్కడ మా ఫ్రెండ్ పడతాడు. మీ ఫ్రెండ్ పడతాడు ఇక్కడ. ఏం పడతాడు? గట్టిగా చేపలు పడతారా? మరి మీ ఇల్లు ఎక్కడ? మాది అటు. అంటే మీ ఫ్రెండ్ కోసం ఎక్కడికి వచ్చినావా? అక్కడ నుంచి పాండవపురమా? ఇగో ఇదే ఏదో చక్కగా కనపడుతుంది. ఆ అవతలే పక్క. అంటే ఆ చుట్టూరు తిరిగి ఇటు వచ్చినావా నువ్వు ఒక్కడవే? నీకు భయం లేదా? మరి ఎట్ట వచ్చినావు? మా ఫ్రెండ్ ఉంటాడు, ఒక రోజు మేమిద్దరం ఇనే పట్టినాం పెద్ద ఇంత అది. ఓకే, మరి ఇప్పుడు ఎట్లా పోతుంది? మీ ఫ్రెండ్ లేడుగా? నాకు వాడు ఇందాక మేము చూసాడు ఎవరో పడుతున్నారని ఇటు వచ్చావు అని చూసాను. అవును, నీకు భయం ఉండదు. ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఏమన్నారు ఇట్లా పోతే? మరి నువ్వు మా మమ్మీకి చెప్పే వస్తాను నేను. ఇక్కడికి ఇంత దూరం? స్కూల్కి ఎందుకు పోలే? స్కూల్కి ఎందుకు పోలే? తాతగారు దెబ్బ ఇదంతా కాదు, అంత అక్కడ నుంచి ఆ చెరువు చుట్టూ దాటుకుని ఎంత 1 కిలోమీటర్ ఉంటుంది, మొత్తం కిలోమీటర్ దాటి తిప్పే అంత దూరం ఎట్ట వచ్చినావు? నీకు భయం లేకుండా ఒక్కడే? నీ ఫ్రెండ్ ఉండలేదు, నీకు ముందు తెలుసుకొని రావాలి ఇంటికాడ. మరి తెలుసుకొని లేడీ మరి లేడీగా మరి మళ్ళీ నడుచుకుని పోదాం అందరూ? భయం కాదా? ఈ పిల్లగాడు ఆడ నుంచి వచ్చాడు. అంత ధైర్యం ఏడు వచ్చిందా? వదిలే పక్క నుంచి వదిలే పక్క వచ్చిందంటే ఏం నడుచుకుంటూ వచ్చిన ఫ్రెండ్ ఉంటాడని.
చెరువు అవతల. ఏడు పోయినావా మీ ఫ్రెండ్ దగ్గరికి? పోయినావా? ఒక రోజు పట్టాము సండే. వాళ్ళ ఫ్రెండ్ చేపలు పడతారంటరా, ఏడు మరి? రైలీ పెడతారంట, చూడటానికి వచ్చిండు. కానీ ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు రాలేదు. అంటే వాళ్ళ ఫ్రెండ్ మనం అనుకొని వచ్చిండు, కానీ మనం వాళ్ళని కాదు కదా, అంతేనా? పడతలు ఇప్పుడు దాకా పట్టి చేపలు పట్టినాడు. చేపలు పట్టినా మన దగ్గర కాలువ ఏం లేవుగా. దాంట్లో దిగినాం ఎప్పుడు? దాంట్లో దిగే పట్టినాం. ఇప్పుడు కొడదామా మరి? ఇప్పుడు కొడదామా? లేదులే బ్రో, జస్ట్ ఫర్ ఫన్. ఇంకేం సంగతులు? ఇప్పుడు వెళ్తాం మరి ఇంటికి. మరి మళ్ళీ నడుచుకుని పోవాలి బ్రో. నేను చూస్తే నాకు బాధ వేస్తుంది. నువ్వు ఎట్లా వచ్చినా నాకు అర్థం కాదు. అలవాటేనా నీకు నడుచుకుంటూ రావడం? వాకింగ్ లెక్కనే వాకింగ్ లెక్కనే. స్కూల్ పోకుండా ఏం చేస్తున్నావు మరి ఈరోజు? చాలా కాట్లే చాద కాకపోతే మరి ఇవన్నీ తిరగవచ్చా? చాద కాకుండా ఇవన్నీ తిరుగుతున్నావా? కానీ చాలా కాట్లే కానీ ఏ సరదాగా వచ్చినట్టు. సరదాగా చాద కాకపోతే ఇట్లా రావచ్చు చెరువుకి అయితే, ఇంట్లో అంటే ఒంట్లో ఓపిక లేకపోతే. ఇంట్లో ఇంట్లో కూర్చున్నామంటే ఏమో ఏమీ లేదు. ఆ, స్నాక్స్ తిన్నామంటే ఏమో కథం అయిపోవడానికి వస్తుంది. స్కూల్కే కావాలి అవి. స్నాక్స్ మళ్ళీ ఇంట్లో తినకూడదు అయితే. స్కూల్కే తీసుకుపోవాలి. ఇంట్లో తింటే మమ్మీ సర్లే జాగ్రత్త వెళ్ళు. మళ్ళీ నువ్వు ఏవో పాములు అయ్యి వస్తాయి. ఇంటికి వెళ్ళు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు తమ్ముడు. జాగ్రత్తగా ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు మెసేజ్ చేయి. కావాలంటే నువ్వు వెళ్ళి నా నెంబర్ ఎత్తి కానీ ఫోన్ చేయడం పోయేదాళ్ళు, నేను ఇబ్బంది అయితే. నీకు కావాలి, నీ సెల్ కూడా లేదుగా మరి నీ దగ్గర, మరి ఎట్ట చేస్తావు? మధ్యలో ఎవరిదైనా వెళ్తే తమ్ముడు ఉంటారు. ఆ. లేకపోతే అసలు నువ్వు నీకు ఎంత ధైర్యం ఉంటే వచ్చిన బ్రో అట్లా? ఆడుకుందా ఆడుకుందా? లేదు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎత్తుకుతారు, అడిగిపోయిండు తెలియకుండా వచ్చింది. ఇంటికి పో. చెప్పే వచ్చిన చెప్పితే దూరం పంపిస్తారా? మరి పాములకి అయ్యి ఉంటే ఏం చేస్తావు మరి? మా డాడీ కూడా ఇడికే వస్తాడు. ఆహా, పాములు అయ్యి ఉంటే ఏం చేస్తావు పావులుంటే ఒక రోజు పావునే పట్టి మా ఇంట్లోకి తెచ్చిన. నువ్వా? చూసినారా, పావును పట్టుకొని ఇంటికి తీసుకుపోయిందంట. సర్లే తమ్ముడు, ఏదేదో వదిలే, జాగ్రత్త. జాగ్రత్త, మీ ఉన్న గుర్తించాడా? చూడండి ఫ్రెండ్స్, ఈ బాబుకి ఎంత ధైర్యం ఉందో. ఆ చెరువు అవతల వాళ్ళ ఇల్లు, ఆ నుంచి ఇలా చుట్టూరు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన చెరువు కాడికి ఆ చెట్ల పడి నడుచుకుని పోతుంది. అయ్యా, బాయ్ బ్రో. బ్రో బాయ్, జాగ్రత్త. ఇంత ధైర్యం అంటే వచ్చిందా మాకు? అప్పుడు చిన్నప్పుడు ఇటు వెళ్ళాలంటే చాలా భయం వేసేది. అలాంటిది ఇప్పుడు ఈ జనరేషన్ భయం అనేది లేదనుకుంటా. జాగ్రత్త, కానీ ఎప్పుడు అలా ఒంటరిగా వెళ్ళవాకండి. ఎటు బ్రో, ఎటు వెళ్తున్నారు బ్రో? వీళ్ళకి ఏం పని లేదు, రీల్ చేద్దామని వచ్చారు. నడుచుకుని పోతున్నారు, చేపలు పట్టారు, ఆ చేపలు దొరకలేదు. అసలు దేనికి వచ్చారు, ఏం చేస్తున్నారు? మళ్ళీ రీల్ చేయాలి, ఒక్క రీల్ రాలేంతవరకు. నేడ పోయి కూర్చుంటారు చూడండి. ఇప్పుడు ఏముండదు, ఇక సైలెంట్గా ఉంటుంది. పాన్రా రీల్ చేద్దాం, లేట్ అవుతుంది. బ్రో, నేను రీల్ సాంగ్ చూస్తున్నా. ఏం ఎదుగుతున్నారు బ్రో? ఎత్తుకుంటే పని ఉంది. ఎండ ఎండ కొడుతుంది. ఏం చేస్తున్నావు? రీల్ ఎదుగుతున్నావు బ్రో నువ్వు? చూడు చేయొచ్చు. మరి చూపి, రీల్ చూస్తున్నావు కదా, చూపి. చేద్దాం, నువ్వు సెలెక్ట్ చేస్తే అయిపోయింది. ఎండ కొడుతుంది బ్రో, ఎండకి చేయలేము, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మీదేం పోయింది బ్రో? ఇది చేసినావా? ఇంకా మీరు రీల్ చేయండి అంటే ఈ శాఖలు చేస్తారు. లేవాలి, లేట్ అవుతుంది. ఇది కూడా చేయొచ్చు. ఏదో ఒకటి చేద్దాం, నువ్వు లేనురా. వీళ్ళు ఇంతే ఫ్రెండ్స్, రీల్ చేద్దామని వస్తారు. బ్రో, నీకు సెలెక్ట్ చేస్తాను బ్రో, నాకు వాడి గురించి సంబంధం లేదు. వాడు పిలిపించి బా, ఏ స్టెప్ రా మామూలే, మళ్ళొకసారి అమ్మా. వీడికి ఇది ఒకటే వచ్చాను కూడా, ఇదో ఒకటి ఏదో ఊపుతురా, 2-3 వచ్చి ఇక డమ్మారే డమ్. ఆకలేస్తే అన్నం పెడతా, అరసొస్తే ముద్దులు పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా బొడ్డోడా. టంటన్ టన్ 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 టన్. వీళ్ళు వంశకాంత్ సాంగ్ పాడిన బ్రో.
రగులుతుంది మొగలి పొద ఓ రగులుతుంది మొగలితు రాత్రు వా మయ్యా ఇంత అందంగా ఆలోచించింది వంశీ నీకు అసలు ఇది ముట్టుకుంటే మాసిపోయే కాలరు ఇది. వావ్ వాట్ ఏ మెరాకిల్. చిన్నప్పుడు ఇంతే అందంగా ఉన్నవారు నువ్వు. బా వద్దులే పవన్, నువ్వు ఇంత అందంగా ఎలా పుట్టావు పవన్? నువ్వు పుట్టుకతోనే వచ్చినావు చెప్పనా? గట్టిగా చెప్పు కొంచెం. చూసినా అయ్యి అందం ఎవరికొని ఉంటుందా అయ్యి అందం? బా దగ్గర పెట్టక ఒక కెమెరా జూమ్ పెడితే నేను లావు కనపడతా. మరి ఉన్నదే కనపడింది బ్రో ఏడా. కొంచెం దూరం పోవా ప్లీజ్. ఓకే 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 నేను చాలా బాగుంటా ఫ్రెండ్స్. నాకు ఎవరన్నా నీది నువ్వు చెప్పుకుంటే సరిపోదు కదా, చూసేవాళ్ళు చెప్పాలి కదా. అంత లేదు, సూపర్ ఉంటుంది. మీరు కామెంట్ చేయండి అందరూ, వాడు ఎలా ఉండో. బూతులే తిట్టకంలే కానీ నార్మల్గా పెట్టండి. అయిపోయిందా, టైం వేస్ట్ అవుతుంది, రాండ్రా. వీళ్ళు ఇంతే ఫ్రెండ్స్, ఇక రీల్ చేద్దాం వస్తారు, ఎండ కొడతా ఉంటుంది. ఎంత ఎండ కొట్టినా వీళ్ళు ఏం చేస్తారు, రీల్ చూసుకొని కూర్చుంటారు. ఏదైనా అంటే సెలెక్ట్ చేస్తాను అంటారు. ఎట్ట పోతురా ఏమై జనాలు. ఏం చేస్తున్నావు పవను? ఇంకా అయిపోలే. ఇది ఎందుకురా, అదెందుకు రీల్ చూస్తున్నాను చెప్పినావుగా. అమ్మా వీడేం చేస్తాను. లేపాను చెప్పులు చెప్పులేరా చూసుకో. ఆడబెట్టిన చెప్పు మర్యాద చెప్పు. మాట్లాడుతుంటాడు. అసలు మీరు ఎందుకు వచ్చారా? రీల్ చేయడానికి వచ్చారా, దేనికి వచ్చారా మీరు? చెప్పులు తీసి ఆడబెట్టినాడు. అసలు నువ్వు ఇందాక పోయిన ప్లేస్ ఏది బ్రో? నువ్వు మధ్యలో నువ్వు పక్కావో నేను చెప్పుకోవాలిగా. వీడియో ఉంది, పోయేటప్పుడు వీడియోలో తీసిన. నువ్వు యాడ్ ఇచ్చిన చెప్పులు ఆడే చేపలు ఆడి బాల్ మరి ఏం లేచి ఏడెందుకు లేపిన పడతా అదుద్దా దాన్ని ఏమంటారా? ట్రైపాడ్ తో ఇప్పుడు అది కాదురా రే. ఇప్పుడు చెప్పులు ఇడిచింది ఆడ, నువ్వు అక్కడ ఆ గుట్టకాడ ఇడిచినావు. నువ్వు లేపింది ఆడ వాడిని, నువ్వు ఇక్కడ కూర్చున్నాడు ఎందుకు లేపిన వాడిని? చెప్పు సర్రపోయి మరి వీడు ఎందుకు లేపినావు మరి? మంచి కూర్చొని పాపం వాళ్ళు లేపినావు. ఎట్ట ఫ్రెండ్స్ వీడు చెప్పండి. అక్కడ దాశారు, అప్పుడు తీసుకొని వచ్చిన, మళ్ళీ నన్ను బెదిరిస్తున్నారు. ఉండాలిరా మీకు కొంచెం అయినా. వస్తాను ఆగండి. ఏదిరా చేయండి రా, ఎంతసేపురా? లాస్ట్ స్టెప్ ఫిక్స్ చేయండి. ఒక్క నిమిషం ఆగు, ఒకసారి నువ్వు ఎగురుతురా అటు వచ్చి. ఎగురుతా, వీడియోలో చూడండి. మీరు ఎంతసేపు ట్రై చేసినా నేను చూసేస్తా బ్రో, అది నా టాలెంట్. మేము చూసేయట్లేదు, మేమే నేర్చుకో. మేమే అక్క ఇప్పుడు చూడక, మేమే కొత్త స్టెప్. రెడీ రెడీ. కెమెరా ఇలా నిలబెట్టమా, పడుకోబెడతామా? మరి ఎడదాకా వస్తుంది చాలా కాళ్ళు. మరి అందుకే నాకు తెలుసుగా మాత్రం. రెడీ రెడీ రెడీ. పోయి వెనక పోరా మరి, వెనక వద్దులే కానీ. ఇట్రాండి. రెడీ రెడీ. జై వాడు బాదుకుంటా, నువ్వు బాదుకుంటున్నారు. కాళ్ళే బాతున్నారు. మరి పోండి, ఆడికొత్తలేరు. పోండి ఏంది అయిపోయింది. లే మేము చెప్తా. సరే ఇక పెడతాను, పెట్టు. రెడీ. నేను చెప్తలే. రెడీ. వాడు వేయట్లే బ్రో, వాడు వేస్తుండగా. రెడీ. అది రావాలి కానీ మీకు, అది ఇంకా రాలే. ఫైనల్ వాళ్ళు లెగుతున్నారా మీరు కింద కూర్చొని? గజ్జలు కొట్టే లెగట్లే. ఇందాక చెప్పినా నువ్వు
ఆహా బ్రో గజ్జలు ఇంకా రాలే మీకు. పోండి 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 రెడీ మళ్ళీ అండి ఎందుకు రెడీ 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 సీరియస్గా అండి ఫైనల్ టేక్ అనుకోండి. రెడీ రెడీ స్లో అవుతుంది ఆ స్టెప్ స్లో అవుతుంది. గజ్జె కట్టి పోతరాజు ఆడని చెంచం చెంచం గజ్జె కట్టి పోతురాజు ఆడని చెంచం. జై ఆడను చెంచం ఆడను ఇట్లా ఉన్నాం నాలుగు దొరకం. మళ్ళీ నా కలబెట్టు ఎల్లబెట్టరా పాట పెట్టి అలా పెడతాం. ఏయ్ పోతురాజు కాదు ఇక్కడే పడాలి. గజ్జె కట్టి పోతురాజు అన్న కదా నువ్వు చెప్పినావుగా. గజ్జె కట్టి పోతరాజు ఆడను చెంచం ఆడన చెంచమే పడాలి. ఇక పోతురాజు గజ్జె కట్టి పోతురాజు ఆడనన్న కాడ నుంచి కొంచెం ముందు రండి. కట్టి పోతరాజు ఆడను చెంచం అయితే ఇది ఒకటే పడింది. గజ్జె కట్టి పోతరాజు ఆడను చెంచం అట్లా పడాలంటున్నాడు. రెడీ అమ్మ అంటాడు వీడు రొప్పుతో వాళ్ళకి కింద ఉంగంలో రొప్పుతో అంటాడు. నేను కొద్దిగా పొట్ట తక్కువ ఉంటే ఇద్దరు మంచిగా ఉన్నారు. ఏమి లేవు ఎట్ట ముందుకు లేవాలా. రెడీ 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 ఇది 2 సార్లు పడుతుంది. గజ్జె కట్టి పోతరాజు ఆడను చెంచం ఇది 2 పడింది. నేను అట్లా లేచి పడలేక 2 సాంగ్ కూడా పోతుంది కదా. నేను లేచి కొట్టి అది లగలేకపోతున్నారు. పోతుంది కదా. అయితే చూడు గజ్జె కట్టి పోతరాజు ఆడను చెంచం అంత కాదు. వచ్చింది ఇది నువ్వు గ్యాప్ తీసుకుంటున్నావు కదా. చూడు పెట్టు ఆడుకోపోయినా బ్రో. నువ్వు నాకు రాదు. పడుతుందా? పడితే ఎండలో చాలా కష్టపడుతున్నారు. ఒక్క రీల్ కోసం ఇప్పటికి 1 అవర్ అవుతుంది, 1 or 2 hours అవుతుంది కదా ఒక్క రీల్కి. అంటే బెస్ట్ ఇద్దాం అని చెప్పి సాంగ్ చేస్తున్నారు. వీణక్క సాంగ్ అంటే మరి మామూలు ఉండదు కదా, వీణక్క కోసమైనా చేయాలి. ఎట్లాగైనా ఇప్పుడు ఈ సాంగ్ని హైలైట్ చేయాలి, అక్కగా చూపించాలి. పర్లేదురా మీరు బాగా చేశారా అనేటట్లు కావాలి మాకు. అలా అనాలి. అది మనం చెప్పొద్దు, అక్క చెప్పాలి. వీణక్క నువ్వు వీడియో చూశాక మేము అప్లోడ్ చేశాక చూసి నువ్వు బెస్ట్ కామెంటరీ ఇవ్వాలి మాకు. బాగాలేకపోతే బాగాలేదని చెప్పలే, మళ్ళీ ఎందుకు నెక్స్ట్ మళ్ళీ ట్రై చేస్తాం. బాగాలేదంటే నా కోసం బాగుందని కాదు, నచ్చితే బాగుందని, లేకపోతే బాగాలేదని. రెడీ మళ్ళీ టేక్. ఏయ్ 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 లీ
ఏయ్ రెడీ 1 2 3 ఏయ్ కూర్చో మళ్ళీ స్టార్ట్ లేపు లేపు పైకి లేపు ఏయ్ కాలు వంకరపోయిందిరా, ఏది బ్రో ఊపు ఏది కాలు వంకరపోయింది. ఊపు ఎట్టుండాలి బ్రో ఊపు వేలొక్క సాంగ్ అంటే మామూలు ఉండద్దు. నీకు ఎలా అనిపిస్తుంది ఈ కష్టం, డాన్స్ కష్టం అనేది? డాన్సర్లు చాలా కష్టపడుతున్నారు. పవన్